ఎల్లుండే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇదంతా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే విపక్ష బీఆర్ఎస్ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే దీని చుట్టే వివాదాన్ని అల్లింది బీఆర్ఎస్ పార్టీ. కాకతీయ తోరణము చార్మినార్ని రాజముద్రలోంచి తొలగించడం అంటే ఈ ప్రాంతాలను అవమానించినట్టే అనేటువంటి ఒక వాదన తెరపైకి తెచ్చింది. అయితే దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎంబ్లం మార్చేటువంటి విషయంలో వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా మనకు అది దాదాపుగా ఖరారైపోయింది. ఎల్లుండి ఆ ఒక్క పాట రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఎంబ్లం విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే కొద్దిగా ఇంకా మరిన్ని సంప్రదింపులు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా ఈ కొంత బీఆర్ఎస్ పార్టీ కాదు ఇతర వర్గాల నుంచి కూడా కొంత ఏదో అలజడి మాత్రం కనిపించింది. సరే ఆ అలజడిలో వాస్తవం ఎంత నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కకు పెడితే మొత్తానికైతే ఆ ఎంబ్లం విషయంలో ఇంకా కొంచెం సమాలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే తాత్కాలికంగా ఒక ఎంబ్లాన్ని మాత్రం తెర మీదకి తీసుకొచ్చారు. ఆ ఎంబ్లం గురించి ఎంబ్లం ఉందా మితన కొత్త సృష్టించినటువంటి ఎంబ్లంలో అమరవీరుల స్తూపము, ఆ తర్వాత వరి ధాన్యపు గొలుసులు, ఆ తర్వాత తెలుగు హిందీ తెలుగు ఇంగ్లీషు ఉర్దూ భాషల్లో ఇది ముద్ర చుట్టూ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఓటైతే ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఎంబ్లం ఎంతవరకు ఏం జరగాలనేది చూడాల్సినటువంటి అంశం. అయితే ఇక టీఎస్ను టీజీగా ఎట్లాగో మార్చేసిరు, అది పెద్ద వివాదం ఏం కాలేదు. అయితే ఈ అంశం జూన్ 2, 2014 రాష్ట్రం ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత ఈ పంచాయతీ తెర మీదకి వచ్చింది అన్నట్టు. సో దానికి కారణాలు అధికార మార్పిడి జరగడం అనేది ప్రధాన సమస్య. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఆలోచన, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఇంకో ఆలోచన ఉండడం వల్లే ఇది జరిగింది అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. రైట్గా వెలుగు దినపత్రిక చూసుకుందాం. కేరళను తాకిన నైరుతి 2 రోజుల ముందే ఎంటర్ అయిన రుతుపవనాలు 3 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్సు, ఎల్లో అలర్ట్ జారీ. మండిన గురువారం సీజన్లోనే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డు. మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేరళను తాకిన నైరుతి. ఇది గమ్మత్ ఏంటంటే ఈ కేరళని తాకుడేంది, నైరుతి ఏంది, దీని కథ ఏంది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. వానలు ముందొచ్చుడు వెనుకొచ్చుడు ముందొచ్చుడు 2 రోజులు ముందే వస్తున్నాయి ఈసారి. అయితే ఋతుపవనాలు పవనం అంటే గాలి. ఈ నైరుతి ఏంది? నైరుతి ఋతుపవనాలు. ఇక్కడ ఒకటి ఏంటంటే నైరుతి దిశగా అంటే ఇటువైపు నుంచి కేరళ హిందూ మహాసముద్రం ఉన్నటువంటి ఆ వైపు నుంచి ఒకసారి దిక్కులు దిక్కులు వేస్తే ఇట్లుంటది కదా. అది ఆయి తూ దానై ఒక్క నిమిషం పడమరా ఒక్క నిమిషం ఇది ఒకసారి తీసేసారు. ఇది ఏమైంది? ఇది కొట్టేస్తే ఇప్పుడు వస్తుంది. ఇది కూడా కొట్టేద్దాం. వంకర వచ్చినాయి. ఇది కరెక్ట్గా గీస్తే ఇదొకటి. ఎప్పుడైనా ఉత్తరం ఫస్ట్ నుంచి తీసుకుంటారు. తూర్పే అది కొంచెం మర్చిపోయినావు ఫార్ములా. ఒక నిమిషం ఇది ఉంటుంది నేను చెప్తా. ఇది ఇవ్వాలి. ఆయి తూ దానై పోవా ఇవి ఉంటాయి. వాయువ్యం అంతే అన్న. దక్షిణ నైరుతి, పడమర, వాయువ్యం ఇదే కదా. ఈ ఫార్ములా ప్రకారమే ఉంటుంది అన్నట్టు. అయితే ఈ నైరుతి అనేది నైరుతి దిశగా భారతదేశానికి నైరుతి దిశలో మనకు హిందూ మహాసముద్రం ఈ ప్రాంతం ఉంటుంది.
అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ఏందనంటే దక్షిణ ఆసియా పైన జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే మొదటి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు వచ్చే మొదటి ఋతుపవనాలు. ఈ ఋతుపవనాలు ఏంది మళ్ళా అంటే ఋతుపవనాలు అంటే తేమతో కూడిన గాలులు. పవనము అంటే గాలి, తేమతో కూడిన అంటే దాన్ని ఏమంటారు, తేమతో కూడినటువంటి గాలులు ఈ దక్షిణాసియా ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేటువంటి దిశ ఈ నైరుతి నుంచి వస్తుంది కాబట్టి నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇది దక్షిణాసియాలో ఉన్నటువంటి దేశాల్లో వర్షాలు పడేందుకు అవకాశం కల్పించే ఋతుపవనాలు. ఇది కథ. ఎండలైతే అడగోలు కొట్టినాయి. రేపే ఫైనల్ ఫేజ్ 57 లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు. బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు. వారణాసి నుంచి మోడీ, మండి నుంచి కంగనా పోటీ చేస్తా ఉన్నారట. ఇక రేపే ఫైనల్ పోలింగ్. రేపు లాస్ట్ ఫేజ్ ఎలక్షన్. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు సమాప్తం. ఇక ఈ ఏడాది జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలు సమాప్తం కాబోతా రేపంటే 1 తారీఖు రోజు ఎన్నికలు అయితే 4 తారీఖు రోజు కౌంటింగ్ జరగబోతా ఉంది. అయితే దీంట్లో రేపే ఫైనల్ ఫేజ్ అంటే ఇక దీంట్లో చివరి ఎన్నికలు అనుకోరాదు. ఇక ఇంకా 57 స్థానాలకు జరగబోతా ఉన్నాయి. 57 స్థానాలు పూర్తి అయితే 540 స్థానాలకు అయిపోయినట్లు లెక్క. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు అయిపోతా ఉన్నాయి. ఇక రేపు సాయంత్రం కనుక అయిపోతే మరి 2 తారీఖు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయనేది చూడాలి. రేపు సాయంత్రం కూడా చెప్పొచ్చు అనుకుంటా. రేపు సాయంత్రం కూడా చెప్తాయి. సో రేపే ఫైనల్ ఫేజ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు ఉన్నారట. వారణాసి నుంచి మోడీ, మండి నుంచి కంగనా పోటీ చేస్తూ ఉన్నారట. అయితే ఇక్కడ తెలివిగా ఏం చేసిందంటే భారతీయ జనతా పార్టీ కానీ ఎలక్షన్ సంఘం కానీ ఎక్కడైతే వీక్ ఉన్నదో అక్కడ చివర్లో ఎన్నికలు తీసుకొచ్చారు. ఎక్కడ వీక్ ఉంటే అక్కడ చివర్లో ఎన్నికలు, ఈ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ చివర్లో ఎన్నికలు తీసుకొచ్చారు. ఎక్కడ బలంగా ఉందో అక్కడ ముందుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అన్నట్టు. ఈ వేవ్ అంతా అక్కడ వెళ్ళిపోవాలని. అట్లా అగ్నిబాన్ సక్సెస్. 4 సార్లు వాయిదా పడిన తర్వాత 5వ సారి విజయవంతం. స్పేస్ లోకి రాకెట్ పంపిన రెండో ప్రైవేట్ సంస్థగా అగ్నికూల్ కాస్మోస్. ఈ రాకెట్ తో తక్కువ భూగ్రహ కక్షలోకి ఉపగ్రహాల లాంచింగ్. ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఫస్ట్ ఆర్బిటల్ లాంచ్ చేస్తారంట. ఒకటి ప్రైవేట్ ది పోయిందట స్పేస్ ఎక్స్. ఆ తర్వాత 4 సార్లు ఫెయిల్ అయింది. ఇక మరో సంస్థ పోయిందట స్పేస్ లోకి రాకెట్ పంపిన రెండో ప్రైవేట్ సంస్థగా. రైట్గా ఇది ఇట్లుంటే రాష్ట్ర గీతం జయ జయ హే జూన్ 2న జాతికి అంకితం. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. 2 వెర్షన్లుగా రాష్ట్ర గీతం. 2.5 నిమిషాలలో షార్ట్ వర్షన్, 13.5 నిమిషాల్లో ఫుల్ వర్షన్. అందశ్రీ రాసిన దాంట్లో మార్పులు లేకుండా ఆమోదం. రాష్ట్ర చిహ్నం కోసం 500 నమూనాలు అందినాయి. చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఇంకా ఫైనల్ కాలేదు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ట ఇన్వడించేలా కార్యాచరణ. ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడి. ఇక 2న ఉదయం సాయంత్రం ఆవిర్భావ వేడుకలు. పొద్దున పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రసంగించనున్న సోనియా సీఎం. అక్కడే రాష్ట్ర గీతం విడుదల. సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబురాలు. 700 మందితో కళారూపాల కార్నివాల్. 5000 మందితో ఫ్లాగ్ వాక్. అంతసేపు రాష్ట్ర గీతం ఫుల్ వెర్షన్ ప్లే చేస్తారట. ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, దీపాదాస్ మున్షి, మంత్రులు పొంగులెట్టి వెంకటరెడ్డి, ఉత్తమరెడ్డి. ఏం ఫోటో అది వచ్చిందా? ఎన్లో వచ్చిందా? అచ్చా ఇది ఎంలో అనుకోరు కానీ ఇక దీంట్లో రకరకాల సమస్యలు దీని చుట్టూ ముట్టినాయి. రైట్గా కేసీఆర్ కు సీఎం ఆహ్వాన లేఖ. ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి. ఫామ్ హౌస్కి వెళ్ళి లేఖ. ఆహ్వాన పత్రిక ఇవ్వనున్న ప్రోటోకాల్ సలహాదారంటూ ఒక వార్తను చూస్తున్నాను. వాస్తవానికి కేసీఆర్ను మొత్తం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను విస్మరించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే తను చేయాల్సినటువంటి ప్రయత్నాలు అన్నీ చేసిండు. కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నాల్లో చాలా భాగం ఉద్యమం పన్నప్పుడల్లా ఏదో రకం చేసి
లండుకో బొండుకో ఏదో కార్యక్రమం అయితే ఎత్తుకున్నాడు. ఆ విషయంలో మనం కాదనలేదు. అది కాదనలేము. కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదని అది అందరికి తెలుసు. రెండో మలిదశ ఉద్యమం తొలి దశలు కాదు. కాకపోతే అది దొంగతనంగా చేసినా ఇట్లా సాటు చేసినా రకరకాల ముంగడికి వచ్చి అయితే ముచ్చటనే చెప్పి దొంగ మనవాడు అన్నట్టుగా ఉన్నది లెక్క. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం పాటను యథాతథంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఈ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని వెల్లడించారు. రాష్ట్ర అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. గురువారం సాయంత్రం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇదే అంశం పైన జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఫైనల్ చేశారు, కేబినెట్లో ఆమోదించారు. ఇక మిగతా అంశాలన్నీ అసెంబ్లీ సమావేశం నిర్వహించి అందులో దాని ద్వారా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక 48 గంటల ధ్యానం కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో మొదలుపెట్టిన మోడీ మండపం చుట్టూ 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు. ముందుగా భగవతి అమ్మాన్ ఆలయంలో నరేంద్ర మోడీ గారు పూజలు నిర్వహించారు. 48 గంటల ధ్యానం చేయబోతా ఉన్నారట. రాక్ మెమోరియల్ అంటే అక్కడ వివేకానంద అది టెంపుల్ ఉంటది, ఏది సముద్రం లోపల ఉంటది. అది కన్యాకుమారిలో కొంచెం సముద్రం లోపలికి ఒక పెద్దది అది ఉంటది, పెద్ద బండ గుట్ట లాంటిది ఉంటది. ఎక్కడ ఉంటుంది? కన్యాకుమారి దగ్గర మనం పోవచ్చు. ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది. నేను పోయినా ధ్యానం చేయలేను. ధ్యానం కూర్చొని వచ్చిన 48 గంటలు మనమేం కూర్చుంటాం. వివేకానంద అయితే అసలు యాక్చువల్గా నరేంద్రుడు అంటే ఆయన నరేంద్రుడే కదా. అసలు యాక్చువల్గా ఎవరు వివేకానంద పేరు కూడా నరేంద్రుడు. మెమోరియల్ టెంపుల్ అది రాక్ మెమోరియల్ అని కొడితే కన్యాకుమారి అని కొట్టాలి, వచ్చేస్తుంది అంతే. ఇగో ఇదా వివేకానంద మెమోరియల్ ఉంటుంది. అక్కడ టెంపుల్ ఉంటుంది, అంటే పెద్దది అది ఉంటుంది, గుండు ఉంటుంది. దానిపైన టెంపుల్ ఉంటుంది. డైరెక్ట్ కొట్టేస్తే ఫోటో వచ్చేస్తుంది. మస్తు సూపర్ ఉంటుంది. ఇదే కదా. ఇదేమో గూగుల్ది, మనం ఫోటో కొడితే కూడా మంచిగా వస్తుంది. ధ్యానం చేస్తాడట ప్రధానమంత్రి. అయితే ఆ నరేంద్రుడు అప్పుడు చేసిండు, ఈ నరేంద్రుడు ఇప్పుడు చేస్తాడని. నరేంద్రుడే కదా అసలు యాక్చువల్గా వివేకానంద అసలు పేరు నరేంద్ర దత్త, కాబట్టి ఇప్పుడు నరేంద్ర చేస్తాడు. అచ్చా ఓకే. అట్లా పోలిక ధ్యానం అంటే ఇన్ని రోజులు చాలా సభలలో పాల్గొన్నాడు, తర్వాత చాలా రోజులు తిరిగి 75 రోజులు. ఈ ధ్యానం కథ ఇట్లుంటే ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే. పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోడీ మన్మోహన్ సింగ్. ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు బహిరంగ లేఖ రాసినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. అయితే మన్మోహన్ సింగ్ గారు ఈయన ఒక ఆర్థికవేత్త, ఈయన ఒక సౌమ్యుడు, చాలా ఆచితూచి వాగి. ఈయన నోరు తెరవకపోతుండే, అబద్ధాలు చెప్పకపోతుండే. కొంతమంది నోరు ముయ్యరు, అబద్ధాలు బంద్ చేయరు. వాస్తవం ఏంటంటే ఇంత దిగజారుడు మాటలు. ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ లేపిండు, ముస్లింల బట్టల మీద వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళని చూస్తే గుర్తుపట్టవచ్చు అని రకరకాల మాటలు చెప్పిండు. నాకు తెలిసి నరేంద్ర మోడీ గారిది ఇదంతా యాక్టింగ్ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆయన ఏదో స్థాయి కాదు, స్థాయి అయితే కాదు, ఆ స్థాయిలో కొన్ని స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని విషయాలు మాత్రం అట్లా మాట్లాడాల్సింది కాదు. ప్రధానమంత్రి అన్నప్పుడు అదే విధంగా ఉండాలి. మొన్న ఎవరో ఫోటో పంపిరు నాకు, అది ఎటుపోయిందో. ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు బహిరంగంగా లేఖ రాసిండు మన్మోహన్ సింగ్. నిజంగా మన్మోహన్ సింగ్ పుణ్యాననే, మన్మోహన్ సింగ్ ఆ తర్వాత ఇటువంటి వాళ్ళ పుణ్యాననే దేశ ఆర్థిక పివి నరసింహారావు గారు ఇంకా సరళీకృత ఆర్థిక విధానం తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లనే మార్చేశారు. నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలు. కలకలం రేపుతున్న హాలియా పెద్దావుర బియ్యం కేసులు. ఒకే కేసుపై 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్. మొదటి ఎఫ్ఐఆర్లో A1గా ఉన్న కాంట్రాక్టర్ పేరు, రెండో ఎఫ్ఐఆర్లో మాయం. స్టేజ్ 1 కాంట్రాక్టర్లు, బడా మిల్లర్లు, పోలీసులు, అధికారుల తతంగం నడిపించారట. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నుంచి ఓ స్టేజ్
స్టేజ్ 2 కాంట్రాక్టర్ను బయటపడేసేందుకు ఏకంగా ఎఫ్ఐఆర్ని మార్చడం నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. బడా మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కలిసి పోలీసులు, సివిల్ సప్లై అధికారుల సాయంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా ఏ స్థాయిలో జరుగుతున్నదో ఈ ఉదాంతంతో బయటపడింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దావుర, హాలియా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 15న పోలీసులు 2 లారీల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని 9 మందిపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో A1గా రేషన్ బియ్యం రవాణా కాంట్రాక్టర్ కందుల వెంకటరమణ అనే వ్యక్తి పేరు చేర్చారు. అయితే రెండో ఎఫ్ఐఆర్లో ఆయన పేరు తీసేసిరట. ఆయన పేరు తీసేస్తందుకే ఇంకో 2 ఎఫ్ఐఆర్ కట్టిరట ఒకటే కేసులో. చూసుకో, ఇట్లుంటది మనతోని. చార్మినార్ను తీసేయడం హైదరాబాద్లోనే అవమానించడమే, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసనట. ఇక సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులు, 400 క్వింటాలకు పైగా సీడ్స్ సీజ్. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాలు పట్టివేత, 33 మందిని అరెస్ట్ చేసిన అధికారులు. సీడ్ మాఫియాపై రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు వారం రోజులుగా పలు జిల్లాల్లో విత్తన పరిశ్రమలు, ఫర్టిలైజర్ షాపులపై దాడులు నిర్వహించాయి. అనుమతి లేని సీడ్ ప్లాంట్లకు తాళాలు వేయడంతో పాటు బ్లాక్ చేసేందుకు స్టాక్ పెట్టుకున్న సీడ్స్ ను, కల్తీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 118.29 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గురువారం నిర్వహించిన దాడుల్లో మరో 279 క్వింటాల వరి సీడ్స్, 1600కు పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు సీజ్ చేశారు. 11 జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహిస్తూ ఉంది. టాస్క్ ఫోర్స్ టీంలు వారం రోజులుగా 11 జిల్లాల్లో దాడులు చేశాయి. ఈ రూపాయలు 2 కోట్లకు పైగా విలువైన 118.29 క్వింటాల విత్తనాలను అధికారులు సీజ్ చేసిరట. అయితే మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలో పట్టుబడిన నకిలీ విత్తనాలు అంటూ ఒక వార్త. గతంలో ఎట్లా చేసేదంటే, గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తతంగం, ఈ నకిలీ విత్తనాల దంద ఎట్లుండేదంటే, అలా చుట్టాలే ఉండే కంపెనీలు కరెక్ట్ ఇప్పుడు వర్షాకాలం వచ్చే టైంకి కావేరీ సీడ్స్, ఎస్, ఇక్కడ కొండపోచం పక్కకు ఉంటుంది, అది కావేరీ సీడ్స్ కంపెనీ. కావేరీ సీడ్స్ అని ఒక కంపెనీ ఉంటుంది. ఇది ఎవరిది? కేసీఆర్ బంధువుది. అయితే ఈ కావేరీ సీడ్స్ ఆయన ఇప్పుడు వర్షాలు పడే టైంకి ఏం చేస్తాడంటే మాల్ రెడీ చేసుకుంటాడు, గోదాములన్నీ నింపేస్తాడు, గోదాములన్నీ నింపి తయారు పెడతాడు. మాల్ తయారు పెట్టంగానే ఇక్కడ కేసీఆర్ చేసే కథ ఏముంది అంటే, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం అని ఉక్కుపాదం అని చెప్తాడు అన్నట్టు. ఈయన ఇక్కడ ఉక్కుపాదం అని చెప్తాడు, ఈయన మాల్ తయారైందా తమ్మి అనగా తయారైంది. ఉక్కుపాదం అని ఈ మార్కెట్ అనేది ఉంటుందిగా, ఈ మార్కెట్లోకి ఈ మాల్ వస్తుంది. ఈ మాల్ని ఎవడు కొనలేదనుకో, ఈ కొనే మాల్ ఉంటుంది చూడు, కొనే మాల్ మీద ఉక్కుపాదం పెడతాడు అన్నట్టు. ఉక్కుపాదం పెట్టి రైతులకు ఈ విత్తనాలు లేకుండా ఈ విత్తనాలు దొరికేటట్టు చేస్తాడు. ఈ విత్తనాలు లేకుండా ఈ విత్తనాలు ఏం చేస్తాడుగా, ఉక్కుపాదం ఎట్లా, ఈ గోడౌన్లు సీజు, ఈ విత్తనాల తయారీ కంపెనీల మీద పీడీ యాక్ట్ పెట్టి అలా లోపలేసుడు, వీళ్ళ సీడ్ అంతా ఇట్లే ఉండు. ఈ వర్షాకాలంలో ఈయన అమ్ముకొని అవతలవాడు. అది ఇది ఉక్కుపాదము. ఇది నకిలీ విత్తనాల కట్టడికి కేసీఆర్ గతంలో వేసిన ఎత్తు. ఇది నాకు తెలియకపోతుండే. కేసీఆర్ నన్ను ఫస్ట్ సారి జైల్లో పెట్టినప్పుడు, చెంచల్గూడ జైల్లో, ఆయనకు ఒక ఆయన వచ్చిండు, ఈ విత్తనాలు ఆయనే. ఏందన్న అంటే, ఇగో వాళ్ళ విత్తనాల కోసం మా ఇట్లా చేసిరన్న, మేమంతా బాధితులమే అని చెప్పి చెప్తాం. పీడీ యాక్ట్ వేసిరు వాళ్ళ మీద. ఈ విత్తనాల కథ ఇది. ఏసీపీ అక్రమాస్తుల కేసులో 3 డీసీపీలు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించిన ఏసీపీ ఉమామహేశ్వర్ కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు. ఈఆల్టీతో ముగియనున్న కస్టడీ అని చెప్పేసి ఒక ఏసీపీ అక్రమాస్తుల కేసులు అంటే, ఇక వచ్చే నెల 2వ వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రారంభం. పండిట్ పీఈటీలకు ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు. 60,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది వచ్చే నెల 2వ వారంలో. నేను గప్పుడే చెప్పిన మొన్ననే, సోదరులారా, అతి త్వరలోనే ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఉండబోతా ఉన్నాయనేది ఎన్నికల కంటే ముందు చెప్పిన, అది ఓట్ల కోసం చెప్పినటువంటి కార్యక్రమం కాదు, నిజంగా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రారంభం. పండిట్ పీఈటీలకు ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. 60,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్. వివిధ కారణాలతో ఆగిపోయిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ 2వ వారంలో నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది. దీనికి సంబంధించిన
ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పెండింగ్లో ఉన్న పండిట్ పీఈటీలకు బదిలీలు ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తుంది. లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవగానే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించబోతా ఉన్నది. ఇక్కడ పండిట్లకు పీఈటీలకు భాషా పండితులు తెలుగు, హిందీ, ఉర్దూ వీళ్ళున్నగా తెలుగు సార్ వీళ్ళు చెప్పేదేమో హై స్కూల్లో చెప్తారు, హై స్కూల్లో విద్య బోధిస్తారు. వీళ్ళకి ఇచ్చే జీతం ఏమో హెచ్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ జీతాలు అంటే గ్రేడ్ 2 ఇస్తారు. దాన్ని ఏమంటారు చిన్నబడిని ప్రాథమిక పాఠశాల, ప్రైవేట్ అంతే ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ జీతాలేమో చిన్నబడి ఇస్తారు, చదివేమో పెద్దబడికి చెప్పమంటారు వీళ్ళిద్దరిని. అయితే వాస్తవానికి వీళ్ళకి రావాల్సిన హై స్కూల్ ఎస్జిటి జీతాలు కాకుండా స్కూల్ అసిస్టెంట్ జీతాలు రావాలి. సో అప్పుడు గతంలో 2015లో పల్లా రాజేశ్వర్ రెడ్డి నేను ఇదే ఎమ్మెల్సీకి పోటీ పడ్డప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక కాగితం రిలీజ్ చేయించింది. ఏంది జీవో నెంబర్ 15 అనుకుంటా, జీవో నెంబర్ 15 పండిట్లు పీఈటీలు అప్గ్రేడైజేషన్ అని చెప్పి ఇచ్చిండు. ఇచ్చి ఏం చేసిండు, హెడ్ మాస్టర్లతో వాళ్ళ బుక్లలో రాపించిండు, హెడ్ మాస్టర్లే సస్పెండ్ అయిపోయారు. ఈ జీవో ఫేక్ జీవో, పల్లా రాజేశ్వర రెడ్డి తెచ్చిన జీవో ఫేక్ జీవో అని వాళ్ళకి తర్వాత అర్థమైంది. ఈ రకంగా హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలో ఈ జీతాలు తీసుకుంటూ ఇక్కడ పనిచేస్తాం. ప్రైమరీ స్కూల్ జీతాలు, హై స్కూల్ చదువులు. అయితే దీంట్లో కూడా ఇక ప్రమోషన్ల విషయంలో కూడా సుదీర్ఘ కాలం నుంచి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు పెండింగ్. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ట్రాన్స్ఫరే లేదు. 60,000 మంది టీచర్లు ఎదురు చూస్తున్నారు, ప్రమోషన్లు లేవు, ఏం లేవు. జనగామ జిల్లాలో జనగామ జిల్లా ఇది. ఈ జనగామ జిల్లాలో ఒక మండలానికి ఉండేటువంటి అధికారులు ఎవరంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడు. ఈ జనగామ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 12 మండలాలు ఉన్నాయి. 12 మండలాలు జనగామ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. 191 విలేజీలు ఉన్నాయి. ఒక మున్సిపాలిటీ, గ్రామాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. 2 రెవెన్యూ డివిజన్లు, 13 మండలాలు, 12 పూర్వ మండలాలు, ఒకటి 13 ఒకటి కలిసింది వరంగల్ నుంచి వచ్చి తర్వాత కలిసింది. 12 ఉండే 13. విషయం ఏంటంటే మండలానికి ఒక ఎంఆర్ఓ ఉండాలి, ఒక ఎంపీడీఓ ఉండాలి, ఒక ఎంఈఓ ఉండాలి ఒక మండలానికి. అయితే ఈ మొత్తం జనగామ జిల్లా అంతటికి ఒకటే ఎంఈఓ ఉన్నాడు. చూసుకో, ఇక ఒకడే ఎంఈఓ. మొత్తం జిల్లా మొత్తానికి ఒక్కడే ఎంఈఓ ఉన్నాడు. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రెగ్యులర్ ఎంఈఓలు 17 మంది ఉన్నారట. 17 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మండలాల సంఖ్య ఎంత? మండలానికి ఒకరు ఉండాల్సినటువంటి పోస్టులో కేవలం 17 మంది ఉన్నారు. ఇక ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ, ఎంఈఓ అని పెడితే అసలు ఈ డిఈఓ అని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంటాడు ఒక ఆయన. అయితే ఈ ఎంఈఓ జిల్లా మొత్తానికి ఎంఈఓనా డిఈఓనా అర్థం కాదు. అయితే ఈ ఎంఈఓలు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ స్కూళ్ళకి ఇప్పుడు హై స్కూల్కి హెడ్ మాస్టర్ ఉంటాడు ఆయన. ఆ హెడ్ మాస్టర్ ఉన్నాయనికి బాధ్యతలు చెప్తారు. హెడ్ మాస్టర్ కు కేవలం స్కూల్ అడ్మినిస్ట్రేషనే ఉండాలి. అయితే ఇక్కడ కొంతమంది టీచర్ల మధ్య ఒకటి ఏంటంటే ప్రమోషన్ల విషయంలో కొంత తేడాలు వస్తా ఉంది. దాంట్లో క్లియర్ గా ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత జెడ్పీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి ఎంఈఓ 1, ఎంఈఓ 2 అన్న పెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది చాలా మంది
నాకు చెప్పినటువంటి మాట. లేదంటే ఒక నోడల్ ఆఫీసర్ ప్రమోషన్ లేకపోతే ఒక ఎంఈఓ ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. అసలు యాక్చువల్గా ఇప్పుడు జెడ్పీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అందరికీ ఒకటే ఇది ఏకీకృత సర్వీస్ ఉండాలి, రూల్స్ ఉండాలని వీళ్ళు అంటున్నారు. లేదు మాకు వేరే ఉండాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు. వచ్చే నెల 2వ వారంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు ఉండబోతా ఉన్నట్టుగా వార్త. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న పండిట్ పీఈటీల బదిలీలు ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తుంది. లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవగానే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించబోతా ఉంది. ఇది ఇట్లుంటే వెల్కమ్ కేరళను తాకిన నైరుతి అంటూ వానను పిలుస్తా ఉంది. ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. సరిహద్దులో డ్రాగన్ కవ్వింపు. సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో 6 స్టెల్స్ ఫైటర్లంట. గతంలోనూ టిబెట్లో J-20ల మోహరింపు. వీడు మళ్ళా చైనోడంట. నింగిలోకి అగ్నిబాన్ 5వ ప్రయత్నంలో విజయవంతం. దేశంలో తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ రాకెట్ షార్ నుంచి 2వ రాకెట్ ప్రయోగం. అమ్మాయిగా చూడు, నరేంద్ర మోడీ గారు ఆ గుహల ధ్యానం చేస్తుంది తెలుసుకొని చైనా ఓడు మెల్లెగా వస్తుండ అన్నట్టు. ఆయన ఉంటేనేమో భయపడిపోదురు కదా. నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోడీ ధ్యానం. ఎన్నికల ప్రచారం ముగిశాక 45 గంటల ధ్యానముద్రలోకి ప్రధాని. 2019లో కేదార్నాథ్లో, ఇప్పుడు కన్యాకుమారిలో. ఆర్మీ రాజకీయ సాధనమా? ఇంతకంటే పెద్ద పాపం ఉందా? ఇండి కూటమిపై మోడీ ఫైర్. సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించింది. ప్రధాని ధ్వజం. లోక్సభ ఎన్నికల ప్రచారానికి హోషియార్పూర్లో తెరదించిందట. ఇక ఎన్నికల ప్రచారం ముగిశాక 45 గంటలు ధ్యానం. అంటే 45 గంటలు ధ్యానం చేస్తే నాకు అర్థం కాకు. ఏం తీసుకోరా ఇక మంచి నిలువ? లేదు తీసుకుంటారు. ధ్యానంలో ఉంటారు, ధ్యానం చేస్తారు. అంటే ప్రశాంతంగా ఉండడానికి. అట్లా ప్రశాంతంగా ఉండడానికి చేస్తారు, కానీ కాకపోతే ఆహార పానీయాలు ఏం తీసుకోరా అంటున్నా. తీసుకుంటారు కదా. ఓకే, ఇక్కడ ఇది స్టాచ్యూ చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడ. రెట్టిగా తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు. అంటే శనివారం జూన్ 1న 7వ దశ పోలింగ్ అయిపోయేదాకా ఆయన ధ్యానముద్రలోనే ఉంటారన్న మాట. గురువారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఇదిట్లుంటే 2న ఉదయం 10 గంటల 35 నిమిషాలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం. 3 చరణాలతో కూడిన 2 నిమిషాల 30 సెకండ్ల నివిడి గల వెర్షన్ ఆవిష్కరణ. 13.5 నిమిషాల నివిడితో పూర్తి వెర్షన్. రెండింటిని రాష్ట్ర గీతంగానే పరిగణిస్తాం. కేబినెట్ నిర్ణయంతోనే ఓకే రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నం ఇంకా ఖరారు కాలేదని తెలిపిన సీఎం. జూన్ 2న 2 పూటల వేడుకలు. అందశ్రీ కీరవాణికి సర్కార్ సన్మానం. ఈ వేడుకల్లో పాల్గొననున్న సోనియా. రాహుల్ లేదా ప్రియాంక వచ్చే ఛాన్సు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల వెర్షన్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఇక దశాబ్ది ఉత్సవాల కేసీఆర్ కు పిలుపు. ఆహ్వాన పత్రికపై స్వయంగా సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ నేడు కేసీఆర్ ఇంటికి వెళ్లనున్న హర్కర వేణుగోపాల్, అరవిందర్ సింగ్, చుక్క రామయ్యకు సీఎం పరామర్శ. వేడుకలకు రావాలని ఆహ్వానం పంపినట. హరితహారం ఇకపై ఇందిరా వనప్రభ. మొక్కలు నాటే కార్యక్రమం పేరును మార్చనున్న ప్రభుత్వం. హరితహారం అనేటువంటి పథకాన్ని ఇందిరా వనప్రభగా దాన్ని మార్చబోతా ఉన్నారట పేరు. లోగోలు కాదు బతుకులు మార్చండి. చార్మినార్ తొలగింపు హైదరాబాద్ను అవమానించడమే. కాకతీయ కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను అగౌరవపరిచినట్లే. మూర్ఖపు నిర్ణయాలు మానుకోండి. రాజముద్ర మార్పు వద్దు, లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామని చెప్పేసి చార్మినార్ వద్ద మీడియాతో కేటీఆర్ అన్నాడు. గట్టిగా కేరళకు నైరుతి సాధారణం కంటే 2 రోజుల ముందే రాక. ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాలకు 3 నుంచి 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మంచి వర్షాలు. వాతావరణ నిపుణుల అంచనా. పచ్చిరొట్ట విత్తనాలకు ప్రత్యేక కౌంటర్లంట. పంపిణీ సజావుగా చేసే బాధ్యత కలెక్టర్లదే. అందుబాటులో 68 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు. ఒకే కంపెనీ విత్తనాన్ని కోరడంతోనే సమస్య. అధికారులు నిత్యం విక్రయ కేంద్రాలను తనిఖీ చేయాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. ఇక మోదీవి విద్వేష ప్రసంగాలు ప్రధాని పదవి గౌరవాన్ని అదేనా ఓకే మోదీవి విద్వేష ప్రసంగాలు ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించారని మన్మోహన్ సింగ్. ఇక అర్ధరాత్రి ప్రజ్వల్ రేవన్న అరెస్టు. జర్మన్ నుంచి లుఫ్తాన్సాలో బెంగళూరుకు గ్రీన్ ఛానల్ గేట్వే ద్వారా విమానాశ్రయం బయటకు ప్రజ్వల్. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు సిట్ కార్యాలయానికి తరలింపట.
ప్రచారం పరిసమాప్తం. లోక్సభ ఎన్నికల చివరి దశ గురువారంతో ముగిసిన గడువు. చండీగఢ్ 7 రాష్ట్రాల్లోని 57 సీట్లకు 1న పోలింగ్. మార్చి 16న విడుదలైన ఎన్నికల షెడ్యూల్. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 స్థానాల ఓటింగ్, 4న ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ మొత్తం పూర్తయిపోయింది. ఇక తొలి రౌండ్కు గంటన్నర, ఆ తర్వాత రౌండ్లన్నీ అరగంట లోపే. హైదరాబాద్లో గరిష్టంగా 7 కేంద్రాలు. కౌంటింగ్ విధుల్లో 10,798 మంది సిబ్బంది. 4న లోక్సభ లెక్కింపునకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయబోతా ఉంది. తొలి రౌండ్కు గంటన్నర పడుతుంది లోక్సభ ఎన్నికల కౌంటింగ్. తొలి రౌండ్ గంటన్నర, ఆ తర్వాత రౌండ్లన్నీ అరగంటకో రౌండ్ వచ్చేస్తుందట. సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. 7వ ఆఖరి దశకు సంబంధించి శనివారం పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ సహా ఈ విడతలో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ జరిగింది. కాగా లోక్సభ, ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు, వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు మార్చి 16న షెడ్యూల్ విడుదలైంది. వివిధ దశల్లో నోటిఫికేషన్ల జారీ అనంతరం ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 25న పోలింగ్ నిర్వహించారు. చివరిదైన 7వ విడత జూన్ 1న జరగనుంది. అరుణాచల్లో వచ్చే నెల 2న, మిగతా దేశమంతటా 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వచ్చే నెల 2న అంటే అరుణాచల్ ప్రదేశ్లో 2 తారీఖేనట ఓట్ల లెక్కింపు. అచ్చా, అరుణాచల్లో ఇక ఎల్లుండే లెక్కింపు, మిగతా దేశమంతా 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎందుకు 4 అయితే ఓకే, కానీ అరుణాచల్ ప్రదేశ్లో స్పెషల్గా ఎందుకు మరి చూద్దాం ఒక్కసారి. అశాంతం పూర్తి కానుంది. మరోవైపు స్వాతంత్రం అనంతరం 1951, 52లో జరిగిన తొలి ఎన్నికలు 4 నెలల పాటు సాగాయి. ఆ తర్వాత అత్యధికంగా ఈసారి 44 రోజుల పాటు నిర్వహించారు. షెడ్యూల్ నుంచి ఫలితాల వరకు చూసినా మొత్తం 81 రోజుల పాటు ప్రక్రియ జరిగింది. ఇక శనివారం పంజాబ్లో 13, హిమాచల్లో 4, యూపీలో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్ 8, ఒడిశా 6, జార్ఖండ్ 3తో పాటు చండీగఢ్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అచ్చా, 206 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటించారట. 75 రోజులు 206 సభలు పాల్గొన్నాడు. మోడీ 758 సార్లు ప్రచారంలో ప్రధాని ఆయన పేరునే జపించారట. ఖర్గే అంటున్నారు. లెక్కబెట్టి వీళ్ళు గట్టిగా ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. శనార్థి తెలంగాణకు సంబంధించి ఇక డిఎస్సి హెచ్జిటి ఫుల్ కోర్సు ఫ్రీగా ఇస్తున్నది. తీల్వన్ మల్లన్న ఫ్రీ ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచిత విద్యకు తొలి అడుగు అని చెప్పేసి వీటితో పాటు మరియు యాప్ స్టోర్, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి కూడా కొన్ని కోర్సు అవి క్లాసులు ఉన్నాయి. ఆ క్లాసులను చూడొచ్చు మనం. వస్తుంది ప్లే స్టోర్లో. తిన్మార్మలన్న ఎడ్యుకేషన్ స్కాన్ చేస్తే కూడా వస్తుంది. స్కాన్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ ఆమోదించినట్టు సీఎం ప్రకటన. దశాబ్ది వేడుకల్లో జాతికి అంకితం. 2 వర్షన్లలో తెలంగాణ గీతం 2.5 నిమిషాలతో సంక్షిప్త గేయం, 13.5 నిమిషాల నివిడితో పూర్తి వర్షన్. తెలంగాణ తల్లి చీనంపై ఖరారు కాని తుది రూపం, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం అన్న రేవంత్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. కనీ విని ఎరగని రీతిలో దశాబ్ది ఉత్సవాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ. తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ కోసం పాకులాట. కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సోనియా లేకుంటే అసలు రాష్ట్రమే వచ్చేది కాదు. హస్తం పార్టీ హిడెన్ ఎజెండా ఇదే. తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ ఖాతా నుంచి చేజారిపోకుండా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందంట. పత్తా లేని బీజేపీ దశాబ్ది ఉత్సవాలపై నో ఫోకస్ అని చెప్పేసి ఒక వార్త. ఇక అమ్మ వస్తోంది. దశాబ్ది వేడుకలకు సోనియా గాంధీ రాక సీఎం కార్యాలయానికి సమాచారం. ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. రైట్గా లోగో లొల్లి. రాష్ట్ర చీనంలో రాచరికపు ఆనవాళ్లు, అవి అవసరం లేదంటున్న రేవంత్. సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ తెలంగాణ చారిత్రక చిహ్నాలు తొలగిస్తున్నారని ఫైర్. అమరుల త్యాగాలకు పట్టం కడతామని హస్తం కౌంటర్. లోగో మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా ప్రశ్నిస్తున్న తెలంగాణ బీజేపీ. బీజేపీ కూడా ఆ రాజరికపు తోరణాలను మార్చాలని కోరుకుంటుంది. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు, 21 మంది మృతి, 47 మంది గాయాలు. జమ్మూ పూంచ్ హైవేపై కాళీధర్ మందిర్ సమీపంలో ఘటన. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా. ఇక
పోస్టల్ బ్యాలెట్లపై మరోసారి ఈసీ స్పష్టత. సీల్ లేకపోయినా సంతకం ఉంటే సరిపోతుందని వెల్లడి. ఆర్ఓ ధృవీకరణ తర్వాతే ఫారం 13A పై అటెస్టేషన్ అధికారులు సంతకం చేస్తారు. ఆ విధంగా పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలి రిటర్నింగ్ అధికారులను ఆదేశించిన ఈసీ. అంటే స్టాంపు లేకుండా సరే. రైట్. ఇక హైదరాబాద్ అంటే చార్మినార్ మాత్రమేనా? లోగో రాష్ట్ర గీతాన్ని మార్చడంపై ప్రజాభిప్రాయం తీసుకున్నారా? ఆ ప్రజాపాలన అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇక చల్లని కబురు, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు జూన్ 5 లోపలే తెలంగాణకు రాక. ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాజ్యాంగాన్ని కాపాడుతాం. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ప్రత్యేక పథకాలు తెస్తాం. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం. ఉపాధి కూలీని 250 రూపాయల నుంచి 400 రూపాయలకు పెంచుతాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక చెక్ పోస్టులు రద్దు, రవాణా శాఖ ఆ చెక్ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు యత్నం. ఎన్నికల కోడ్ ముగియగానే నిర్ణయం. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు. ఇప్పటికే తొలగించిన పలు రాష్ట్రాలు త్వరలోనే తెలంగాణలోనూ చెక్ పోస్టులు రద్దు చేయబోతా ఉన్నాడు. ఈ చెక్ పోస్టులు కేవలం వసూళ్ల కేంద్రాలని అని చెప్పి నిన్న ఏసీబీ అధికారులు దాడులు చేస్తే బగ్గుమంటున్న కూరగాయాలు ఒక్కసారిగా పెరిగిపోయిన ధరలు. బీన్స్ కిలో 200 పైనే ఉందట. టమాటా కేజీ 60 దాటేసింది. బీరకాయ, సొరకాయ కొనుగోలు కష్టమే ఉందట. అడుగులుగా పెరిగినాయట ధరలు. ఎండలు బాగా కొట్టడంతో సరిగా పంటలు లేక. ఇక నేటి మాట చూసుకుంటే తెలంగాణలో రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం పైనే మేధావులని చెప్పుకునే ఆసాములు దుమారం రేపుతున్నారు. 10 ఏండ్ల దొరల పాలనలో లేవని నోళ్ళు ఇప్పుడు తుప్పిళ్లు చిమ్ముతున్నాయి. ముమ్మాటికి తెలంగాణ అమరుల త్యాగాలతోనే నిర్మించబడ్డది. గత ప్రభుత్వం అమరవీరులకు తగిన గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ కుటుంబాలను పట్టించుకోకుండా ఉద్యమకారులను విస్మరించి పాలన అందిస్తే ఇప్పుడున్న పాలకులను ప్రశ్నించే ధైర్యం లేనోళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఓ పక్క 10 ఏళ్ల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాష్ట్రం ముస్తాబైతుంటే త్యాగాల వీరులను స్మరించుకొని నివాళులు అర్పించే బాధ్యత మర్చి అనవసరమైన వివాదాలను సృష్టిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం నిలుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే చిన్న చిన్న తప్పులను భూతద్దంలో వెతుకుతున్నారు. ఈ లెక్కను చూస్తే అహంకారపూరితమైన పాలన అందించి ప్రశ్నించే నోళ్లు నొక్కి అక్రమ కేసులు పెట్టి ధర్నా చౌకులు ఎత్తేసి భయాందోళన సృష్టించిన పాత ముఖ్యమంత్రి మీకు కరెక్ట్ అనిపిస్తుంది అని పెద్దపల్లి రాజన్న. ఇక నిన్న ముఖ్యమంత్రి పోయి సుక్కరామయ్య గారిని కలిసి నేను భగత్ సింగ్ అనుచరుని, రాజ్యాంగాన్ని కాపాడదాం, నకిలీ విక్రయదారులపై చర్యలు తీసుకోవాలి. మంత్రి తుమ్మల 10వ ప్రయత్నంలో 10 పాస్ అయినట. అమ్మ కొడుక. బ్యాండ్ మేళంతో ఊరేగించిన గ్రామస్తులు. ఆ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందట. 10వ ప్రయత్నంలో 10వ తరగతి పాస్ అయిండు ఓ కలవర్ స్టూడెంట్. మహారాష్ట్ర బీడికి చెందిన కృష్ణా నామదేవ్ ముండే 2018 నుంచి 10 సార్లు 10వ తరగతి పరీక్షలు రాసి తాజాగా 2024లో ఉత్తీర్ణత సాధించాడు. నేటి యువత ఒక్కసారి పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారన్న కృష్ణా నామదేవ్ ముండే మాత్రం ప్రతిసారి ఫెయిల్ అవుతున్న పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతూనే వచ్చారు. ఆఖరికి తన పోరాటంలో విజయం సాధించాడు. 10వ ప్రయత్నంలో 10వ తరగతి పాస్ అయ్యాడు. దీంతో ఆ యువకుడిని గ్రామస్తులందరూ అతని భుజాలపై ఎత్తుకొని బ్యాండ్ మేళంతో పటాకులు కాలుస్తూ గ్రామ వీధుల్లో ఊరేగించి వేడుక చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ గుండె గట్టిది, ఆ గుండె బతకాలరా అనే టైప్ లో కామెంట్లు పెడతా ఉన్నారట. 10వ తరగతి 10వ సారికి నిన్నేం జరిగింది ఎరికేనా? ఇండోనేషియాలో పెళ్లి అయింది. వివాహం జరిగింది. ఓకే. అయితే అదే పెళ్లి జరిగితే స్పెషల్ ఏంది అంటే పెళ్లి జరిగితే స్పెషల్ అయింది అనుకునేది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి అయిపోయింది, లగ్గం అయిపోయింది. అయితే ఎక్కువ మాట్లాడతలేదు పెళ్లి పిల్ల, ఎక్కువ మాట్లాడతలేదు, ముఖం సాటేస్తుంది. అదని 12 రోజుల తర్వాత పెళ్లి పిల్ల కాదు పిల్లగాడ తేలిది. పెళ్లి పిల్లగాడ తేలిది. తేలి పేద పంచాయతీ అది. అయితే విషయం ఏంటంటే ఈ 12 రోజుల వాడు ఏది ఒప్పుకుంటలేడు, ఏం చేస్తలేడు. ఆ పొరడు ఆగమాగం అవుతుంది. వీడు ఇట్లా చేస్తున్నావురా, ఇట్లా చేస్తుందని వాడు పరిచారు ఆగమాగం అవుతుడు. 12 రోజుల తర్వాత పిల్ల కాదు పిల్లగాడ తేలిదట. ఎందుకురా ఇట్లా ఈ పని చేసినామంటే పిల్లగాని ఆస్తి మీద కన్నేసి ఈ పని చేసినట. పిల్లగాని ఆస్తులు కొట్టేయడానికి. అయితే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. అదంతా వేరే కథ. కానీ ఇగో పెళ్లి అయిపోయి మగంతో పెళ్లి అయిపోయేది వారికి. పాపం
వారి గోస వర్ణాతీతం. ఇండోనేషియాలో అయింది ఇది. ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అద్దె బస్సు డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్. ఇక విత్తనాల కొరతతో రోడ్డెక్కిన రైతులు, బారులు తీరిన రైతులు ఒకవైపు, అక్రమంగా తరలిస్తున్న విత్తనాలు మరోవైపు, సదరు వాహనాన్ని అడ్డుకొని ధర్నా చేపట్టిన రైతులను సంజాయించిన జిల్లా యంత్రాంగం. ఆదిలాబాద్ జిల్లాలో ఇక రైతులు రోడ్డెక్కిరు. యువ రైతు సాయి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. చదువుకున్న ఆ చదువులకు సరైన ఉద్యోగ నియామకాలు ఇవ్వకుండా ఇన్ని ఏళ్ల నుండి మా జీవితాలతో బీఆర్ఎస్ సర్కార్ చెలగాటమాడింది. చివరకు ఉద్యోగాలు రావని స్వంత భూములను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న అధికారులు అక్రమార్కుల వల్ల విత్తనాల కొరత ఏర్పరిచి మా జీవితాలతో ఆడుకుంటున్నారని యువరైతు సాయి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆదిలాబాద్ జిల్లాలో. ప్రజాపాలన చూసి ఓర్చుకోలేకపోతున్నారు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. రైట్గా శనార్థి తెలంగాణ కథనానికి స్పందించిన కలెక్టర్ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం జారీ చేసిండు. ఇక జైనూర్ మాజీ సర్పంచ్ మిశ్రం లక్ష్మణ్ మృతి, సంతాపం ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బైక్ లైసెన్సులు మార్పిడి చేసే కఠిన చర్యలు బుర్రు అంటారు. ఇక బైక్ లైసెన్స్ కొత్తగా బైక్ అప్పుడు యమహా ఉంటుండే, యమహా కంటే ముందు ఇంకోటి హెచ్డి అని ఉంటుండే బైకు. బుల్లెట్ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ హెచ్డి అంటుండే. అది వస్తే ఇక వేరే అదే కిక్ రాడు, అదే గేర్ ఉంటుండే మళ్ళీ అది. జూన్ 3 నుంచి 11 వరకు బడిబాట, అందరూ కలిసి బడిబాట విజయవంతం చేయాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. మంట కలుస్తున్న మానవ సంబంధాలు, 4 ఏళ్ల కూతురిని గొంతును మిల్లి హతమార్చిన కసాయి మరతండ్రి. గత 3 నెలల క్రితం చేయి విరిగేలా కొట్టిన వైనం నిందితుడికి ఉరిశిక్ష వేయాలని అమ్మవాడు ఎల్లారెడ్డి ఇక్కడ బిడ్డను చంపిన ఫోటోలు డైరెక్ట్. ఆరోగ్య శాఖ సిబ్బందికి మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఎర్రపాడులో అవగాహన కార్యక్రమం. పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ సర్కార్, నిరుపేద మహిళకు 2.10 లక్షల ఎల్ఓసి అందజేత. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి, త్వరలో టీయూడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ప్రారంభం. జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. ఇక వంతెన నిర్మాణంలో వంచన, 5 ఏళ్లుగా పూర్తి కాని రామడుగు బ్రిడ్జ్ అమలు కాని హామీ, కలెక్టర్ ఎమ్మెల్యే పరిశీలించి నెలలు గడుస్తున్న ఫలితం శూన్యం. ఎండుతున్న వనం, నీరు గారుతున్న లక్ష్యం. ఖమ్మం జిల్లా ప్రకృతికి వనానికి నీరు పోసేవారు కరువు. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి. అబ్బు పాపం పెద్దపల్లి జిల్లాలో. చిన్న మిస్టేక్ కూడా జరగొద్దు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు పకడ్బందీ ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి. జిల్లాలో 36 పరీక్షా కేంద్రాలు. హాజరు కానున్న 18,623 మంది అభ్యర్థులు. అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే జర్నలిస్టుల ఇండ్ల స్థలాలలో అవకతవకలు. ఒక జర్నలిస్టుకు 3 చోట్ల ప్లాట్లు, 3 దశాబ్దాల వారికి ఇంటి స్థలాలు, సీనియర్లు జూనియర్ల పేరుతో విభేదాలు, నిజాయితీగా పనిచేసిన జర్నలిస్టులకు అన్యాయమే. మాజీ మంత్రి హరీష్ రావు మెప్పు పొందిన వారికి ఇంటి స్థలాలు. అన్ని నియోజకవర్గాల్లో కూడా అదే తీరుందట. రైట్గా మైనంపల్లి రోహిత్కు క్యాబినెట్లో బెడుతు ఖాయమైన, త్వరలో మంత్రివర్గ విస్తరణపై ఆశలు. మంత్రి పదవి కోసమే మైనంపల్లి ఎంపీ అభ్యర్థి గెలుపై పట్టుతూనున్నట. దళితుల రక్షణ చట్టాలు పెత్తందారులకు చుట్టాలుగా మారుతున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతా ఉంది అని చెప్పి ఇంకొక వార్త. ఇక ఉమ్మడి రంగారెడ్డి వార్తలు చూస్తే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నేతలు ఎంపల్లి ప్రశాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి. ఇబ్రాహీంపల్లిలో సమస్యలకు పరిష్కారం. శరణార్థి తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు. ఇవాళ నుంచి కాలనీకి ఒక ట్యాంకు నీళ్లు ఎక్స్ట్రా. ట్రాన్స్ఫార్మర్ బుడ్డికి డబ్బు అడిగితే మాకు చెప్పండి. విద్యుత్ శాఖ ఏఈ జాని మొయినుద్దీన్. కంపు కొడుతున్న వడ్లవానికుంట కుత్బులాపూర్ పరిధిలో. మానసది హత్య, ఆత్మహత్య. షాద్నగర్లో డిగ్రీ విద్యార్థి మృతి. ముమ్మాటికి హత్య అంటున్న కుటుంబ సభ్యులు. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పోలీసుల అదుపులో అనుమానితుడు రాములంట. టిప్పర్లతో తిప్పలకు చెక్కు. శనార్థి కథనానికి స్పందన. ఎలికట్ట చౌరస్తా, శ్రీరంగపూర్ కొత్తూరులో ముమ్మర తనిఖీలు. 2 టిప్పర్లు సీజ్ చేసిరట. ఇక మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ మురళి బాధితురాలు ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందజేత. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే రాజేంద్ర నగర్లో మళ్లీ డ్రగ్స్ కలకలం. 20 లక్షల విలువైన 270 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం. 2 నిందితులు అరెస్టు. డ్రగ్స్ అమ్మినా సేవించిన కఠిన చర్యలు తప్పవు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్. రైట్. నిబంధనలకు నీళ్లు, వాల్టా చట్టానికి తూట్లు. కోర్టు కేసులో ఉన్న 1007 సర్వే నెంబర్ భూమిలో 6 బోర్లు వేసిన అక్రమార్కులు, రౌడీలను కాపలా పెట్టి జులుం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందన కరువైందట కూకట్పల్లిలో. ఇక 6 గ్యారంటీలు వద్దు. విద్యా, వైద్యం, రైతన్న చేయుత చాలు. గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదు. ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టండి. సరూర్నగర్ 19వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఇక బస్తీలో వెలగని వీధి దీపాలు. చిమ్మ చీకట్లోనే రాకపోకలు. ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలు. మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నేత జైపాల్ రెడ్డి వినతి అని చెప్పేసి రాజు. జూన్ 3 నుంచి 19 వరకు బడిబాట నిర్వహించబోతున్నారు. అక్కడ ఓన్లీ క్యాష్, నో డిజిటల్ పేమెంట్స్.
స్వీట్ ఆర్ట్ రెస్టారెంట్లో రెస్టారెంట్ 2లో యాజమాన్య నిర్వాహకమట. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లాకు అందుబాటులో 1700 క్వింటాల్ల జీలుగ విత్తనాలు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్. రైట్గా గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. 4 నెలలైనా పట్టించుకొని పోయినా విద్యుత్ తీగలు తెగిపడి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారంట. పాఠశాలలో మౌలిక వసతులు పనులు పూర్తి చేయాలి. కలెక్టర్ పి ఉదయ్ కుమార్. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలని చెప్పి ఏడీఏ రమేష్ బాబు. వైద్యుల నిర్లక్ష్యం మరో పసి ప్రాణం బలి తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే విషాదంలో మిర్యాలగూడ 2 రోజుల్లో 4 మృత్యువాత. పట్టణంలో అల్లుముకున్న విషాదచాలు రైలు కింద పడి 3 ఆత్మహత్యనంట. వైద్యుల్లో ఇక మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం. త్వరలో అమల్లోకి మహిళా శక్తి పాలసీ. దానికి నాణ్యతే కొలమానం. ప్రాజెక్టు ద్వారా మెరుగైన శిక్షణ అందిస్తాం. ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. ఈ ఫోటోలు కొంచెం బ్లరీ అండి. వామ్మో ఇవేమి ఎండలరా బాబు. ఉదయం 8 గంటలకే 31 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. నిర్మానుష్యంగా మారిన రహదారులు ఎండవేడి తట్టుకోలేక అల్లాడిన ప్రజలు. అవినీతి ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలి. స్లాట్ బుక్ అయినా రిజిస్ట్రేషన్ చేయని వైనం. 3 రోజులు తిప్పించుకొని లంచం అడిగే ప్రయత్నం. ఇచ్చే స్తోమత లేక రైతులు ఆఫీస్ ముందు ఆందోళన చేస్తా ఉన్నారట. అనంతగిరి రెవెన్యూ ఆఫీస్లో ఘటన. క్యూనిస్ సెంట్రీతో రిజిస్ట్రేషన్ జరిగిపోయిందట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే చెట్లు ప్రాణకోటి జీవికి మూలాధారం. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మి. ఎక్సైజ్ అధికారుల జులుం. గిరిజనులపై దాడులు తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య యత్నం. బెల్ట్ షాపులకు పట్టించుకునే అధికారులు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నందమూరి సుహాసిని. ఇటుగా కబ్జాల వలయంలో గార్ల పెద్ద చెరువు కబ్జాలో రెవెన్యూ అధికారుల మాయాజాలం. చెరువు శిఖం భూములకు వ్యక్తిగత పట్టాలు. గత ప్రభుత్వం అండదండలతో కబ్జా. ఇక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడద్దు. విద్యార్థులకు సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేయాలి. ఆలస్యం చేస్తే విద్యార్థులతో భారీ ఎత్తున ఉద్యమిస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే తిరుమలాయపాలెం మండలంలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన ఉంటుందంట. రైట్గా గొల్ల కుర్మల స్కీమ్కి మంగళం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిపాజిట్లు కట్టిన బాధితులు. ప్రభుత్వం మారడంతో ఆందోళనలో గొల్ల కుర్మలు. ఒక్కొక్కరు 44,000 కట్టి యూనిట్ల కోసం ఎదురుచూపులు. 100లో బాధితుల ప్రభుత్వం స్పందించాలంటూ విజ్ఞప్తి. ఇక జూన్ 3వ తేదీ నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. దంచి కొడుతున్న ఎండలు. భగభగ మండుతున్న సూర్యుడు. 46 డిగ్రీలు దాటుతున్న ఎండ తీవ్రత. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పిల్లలు వృద్ధులు. రైట్ వెంకటేశ్వర స్వామి దేవాలయ 14వ వార్షికోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఇక అధికారుల అండదండలతో కోట్ల రూపాయల గ్రావెల్ దందా జరుగుతూ ఉందట. స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే కోహ్లీపై సెటైర్లంట. అంబటి రాయుడు ఫ్యామిలీకి బెదిరింపులు. అత్యాచారం హత్య చేస్తామంటూ వార్నింగ్ ఇస్తా ఉన్నట ఏటీ రాయుడు. ఇక కోచ్ పదవి అత్యంత కీలకమైంది. టీమిండియా హెడ్ కోచ్ను జాగ్రత్తగా ఎంచుకోండి. ఆసక్తికర పోస్ట్ చేసిన దాదా. ప్రాక్టీస్కు సరైన సౌకర్యాలు లేవు. అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి. కోచ్ ద్రావిడ్ సైతం అభ్యంతరం. ఐసీసీకి ఫిర్యాదు చేసిన టీమిండియా. ఇక మూవీ వార్తలు చూసుకుంటే ఊహించని అతిథి. విశ్వాంబర సెట్స్లో అజిత్. చిరంజీవిని సర్ప్రైజ్ చేసిన స్టార్ హీరో. ఇక మెహరిన్ చిల్లంట. ఆకాశమే హద్దుగా అందాల ఆరబోత. రెడ్డిగా కాపీ మరక. పుష్ప 2 సెకండ్ సాంగ్ పై కాపీ ఆరోపణలు. దేవిశ్రీపై నెటిజన్లు ట్రోల్ చేస్తా ఉన్నారట. ఆ కాపీ కొట్టిండని. క్రేజీ యానిమేషన్ అంటూ ఒక వార్త. ఇక ఇది ఇట్లుంటే ఒకసారి దిశలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. రాష్ట్రంలోకి నైరుతి వచ్చే నెల 5న ఋతుపవనాల ఎంట్రీ. ప్రాంతీయ వాతావరణ కేంద్రం మంచిర్యాల జిల్లా భీమారంలో రికార్డు స్థాయిలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. 21 మంది దుర్మరణం. మరో 20 మంది గాయాలు. జమ్మూలోని అక్నాల్లో ఘోర ప్రమాదం. అదుపు తప్పి లోయలో పడిన బస్సు పాపం. రెడ్డిగా రాజముద్రపై డెసిషన్ పెండింగ్. జై జై హేకు జై రాష్ట్ర గీతంగా ఫైనల్. రాజకీయ నేతల నుంచి ఏకాభిప్రాయం. దశాబ్ది ముగింపు వేడుకల్లో ఆవిష్కరణ. లాంగ్ వర్షన్ నివిడి 13.5 నిమిషాలు 3 చరణాలతో షార్ట్ వర్షన్ అధికారికంగా వెల్లడించిన సర్కార్. కేసీఆర్ కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్. ఇక ఫైనల్ కాలేదని ప్రకటించిన సర్కార్. మార్పున కేంద్రం పర్మిషన్ తప్పనిసరి. రాష్ట్రం నుంచి ఇంకా వెళ్లని ప్రతిపాదనలు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వ్యతిరేకత. తెలంగాణ తల్లి రూపం పైన నిర్ణయం వాయిదా. కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు మూర్ఖపు నిర్ణయం. చిహ్నం నుంచి వాటిని తీసేయడం సరికాదని చెప్పేసి కేటీఆర్ అంటుండు. చార్మినార్ వద్ద నిరసన చెప్పిండు. ప్రజాభిప్రాయం తీసుకున్నారా? రాష్ట్ర లోగో గీతం మార్చడంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా లేదు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. 3 పథకాలు 6 అప్పులు. అంటే 7 లక్షల కోట్లకు చేరిన రాష్ట్ర అప్పులు. రొటీన్ ప్రాక్టీస్ గా మారిన స్కీమ్స్ ప్రారంభం. సంపన్నులకు వరంగా ఆరోగ్యశ్రీ, రైతు బంధు. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30% కమిషన్. 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్. 10 ఏళ్లలో ఆశించిన స్థాయిలో పెరగని ప్రజల జీవన ప్రమాణాలు. రాష్ట్రంలో ఇప్పటికీ ఆకలి బాధలు, ఆత్మహత్యలు. 9 ఏళ్లలో సంక్షేమానికి 2 లక్షల కోట్లు. ఖర్చు మాత్రం సగమే. అంటే 3 పూలు 6 కాయలు అంటారుగా. 3 పథకాలు 6 అప్పులు అని చెప్పేసి గతం 10 ఏళ్ల నుంచి జరిగిన కథ. పెట్టాల్సిన వాటి మీద పెట్టకుండా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పెట్టకుండా, కేవలం ఓట్ల కోసం ఆడేటువంటి డ్రామాలు ఉంటాయి చూడు, వాటితోటే 10 ఏళ్ళు నాశనం అయిపోయింది. ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నా సరే ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించడం వీలవదు.
మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదట. వేడుకలకు సోనియా హాజరు కాబోతా ఉంది. ఏఐసిసి నుంచి గాంధీ భవన్ స్పష్టత, స్టేజ్పై ఆమెకు ప్రత్యేక సన్మానం. 2004 ప్రామిస్ నుంచి ఇప్పటి వరకు స్పెషల్ స్పీచ్, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలపనున్న ప్రభుత్వం. కేఎల్ ఎక్స్చేంజ్ గేమ్ అంట రికార్డుల ప్రకారం 10 ఏళ్లుగా పొజిషన్లో, 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నట్టు ఆఫీసర్ల రిపోర్ట్. ప్రైమ్ లొకేషన్ ఉన్న ల్యాండ్ అప్పగింత కారాటం, వివాదాస్పదంగా గాజుల రామారంలో ప్రభుత్వ భూమి ఎక్స్చేంజ్, చెరువుశిఖం భూమిలో పట్టాలుంటే అప్పగిస్తారా ప్రజా సంఘాలు. సరికొత్త రికార్డు సృష్టించండి, కాశీవాసులంతా నన్ను మళ్ళీ ఆశీర్వదించండి. వారణాసి ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. కన్యాకుమారిలో 45 గంటల పాటు ధ్యానం. ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు. విద్వేష ప్రసంగాలు పర్యావసనమే. పంజాబ్ ఓటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్ లేఖ. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే 48 గంటల్లో ప్రధాని అభ్యర్థి ప్రకటన. జయరాం రమేష్. మైకులు బంద్ అయిపోయినాయి. దేశవ్యాప్తంగా ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. రేపు తుది విడత పోలింగ్. 57 ఎంపీ స్థానాల్లో 598 మంది పోటీ. అంతరిక్షంలోకి అగ్నిబాన్ తొలి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ బేస్ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిందంట. 5వ ప్రయత్నంలో సఫలం. రాకెట్ను రూపొందించిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 3D ప్రింటెడ్ ఇంజన్ వాడకం. తప్పుడు వార్తలపై యాక్షన్. సోషల్ మీడియాపై సీఎం సీరియస్. ఆధారాలు లేకుంటే చట్టపరమైన చర్యలు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి రిపోర్ట్. న్యాయ నిపుణులతో లోతుగా రేవంత్ చర్చలు. అన్ని శాఖలకు అధికారికంగా ఆదేశాలు. త్వరలో ఓ యూట్యూబ్ ఛానల్కు నోటీసులు. ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కేసులు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విపక్ష లీడర్లు, వారికి సపోర్టుగా పనిచేస్తున్న వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తించినట్టు తెలిసింది. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనంపై విద్యాశాఖ సీరియస్ గా ఉన్నది. త్వరలో ఆ ఛానల్ నిర్వాహకులపై కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నట్టుగా సమాచారం. ఆడు కేటీ రామారావు పెట్టినటువంటి కేటీ రామారావు కుక్క వాడు ఈ మాట చెప్పినాడు. వాడిని తక్షణమే లోపటేయాలి. అంతే, తక్షణమే లోపటేయాలి. నేను కూడా కేసు పెట్టిన వాని మీద. ఆదాబ్ హైదరాబాద్. ఎన్నికల ప్రచారంలో మోడీ అనేక ఉల్లంఘనలు. 421 సార్లు మతపరమైన విభజనవాద వ్యాఖ్యలు. ధ్యానం చేస్తే జ్ఞానం రాదంటూ ఎద్దేవా. జూన్ 4న ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి తీర్పు. మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డును సృష్టించాలి. మీరు వేసే ఒక్క ఓటు నన్ను మరింత బలపరుస్తుంది. ఓటర్లందరూ పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. విశ్వనాథుని కృప వల్లే కాశీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగానది నన్ను హక్కును చేర్చుకుంది. ప్రధాని మోడీ వీడియో సందేశం. వారణాసి లోక్సభ నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తారు. ముగిసిన లోక్సభ ఎన్నికల ప్రచారం. జూన్ 1న 57 లోక్సభ నియోజకవర్గాలకు చివరి దశ పోలింగ్. ఎగ్జిట్ పోల్స్ ప్రధాన ప్రచారస్థంగా రాజ్యాంగం కీలకంగా మారిన రిజర్వేషన్ అంశం. దేశవ్యాప్తంగా మూగబోయిన మైకులు. ఇక హైదరాబాద్ను అవమానించడమే. రాజముద్రలో చార్మినార్ తొలగింపు. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి. రేవంత్ రెడ్డి సర్కార్వి మూర్ఖపు నిర్ణయాలని చెప్పేసి కేటీఆర్. రాష్ట్ర గీతం ఏకగ్రీవం. జయ జయ హే తెలంగాణను ఆమోదించిన సీఎం. 2 వర్షంలో రూపొందించిన కవి అందశ్రీ. ఇక ఆజ్కి బాత్. లంచం లంచం లంచం. అవినీతికి అడ్డాలుగా ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ, రిజిస్టార్, ఆర్టీఏ కార్యాలయాల వద్ద పైరవికారుల దర్శనాలు. అన్ని సక్రమంగా ఉన్న లంచం ఇవ్వందే ఫైల్ కదలనివ్వరు. ఏసీబీ అధికారులు అవినీతి అనకొండలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న బరితెగిస్తున్న లంచావతారులు. కోట్లకు పడగలెత్తి విలాసాలకు అలవాటు పడి సామాన్యులను పట్టి పీడిస్తున్న జలగలు. ఈ లంచావతారులు ప్రజల్లో ప్రశ్నించే తత్వం నిలదీత పెరిగినప్పుడే ఈ అవినీతి అంతం. అవినీతి అధికారులు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నైరుతి వచ్చేసింది. కేరళతో పాటు ఈశాన్యంలో నైరుతి ప్రవేశం. మొదలైన భారీ వర్షాలు. 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్. వారంలోగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే చల్లటి కబురు అందించిన వాతావరణ శాఖ. రైట్గా. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. 150 అడుగుల లోయలో పడిపోయిన బస్సు. 22 మంది మృతి, 40 మందికి తీవ్ర గాయాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని రాశారు. స్పెల్లింగ్ మిస్టేక్. ఆస్తి పన్నుల్లో భారీ స్కామ్. ప్రత్యేక ప్యాకేజీతో ప్రభుత్వాన్ని మోసం చేసిన డిపిఓఆర్ సునంద. ఇక బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల సందడి. జూలై 4న ముందస్తు ఎన్నికలకు రెడీ. పార్లమెంట్ రద్దుతో మొదలైన ప్రచారం. రైట్. ఇక మళ్ళీ ఋషిస్తుంటాడా ఏందని చూడాలి. అగ్నివీర్ పథకం రద్దు చేస్తాం. యథావిధిగా జవాన్ల నియామకం. ఒడిశా ప్రచారంలో రాహుల్ వెల్లడి. తెలంగాణ పీజీఈ సెట్ హాల్ టికెట్లు విడుదలైనాయి. జూన్ 10 నుంచి 13 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇది ఒకసారి ఈనాడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం. 57 మందికి గాయాలు. బాధితులంతా హర్యానా, యూపీ యాత్రికులు. ఇక శివకోరి గుహాలయానికి వెళ్తుండగా ఈ ఘటన. ఇక రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం. 2న జాతికి అంకితం చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెజాస నేతలతో భేటీ జరిగింది.
అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. తెలంగాణ అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చ జరపాల్సి ఉందని అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నారు. సీఎం సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నంపై కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనతో చర్చించారు. ఈ అవతరణ వేడుకలకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడి. కేసీఆర్ కు సీఎం ప్రత్యేక ఆహ్వానం. 2న పరేడ్ గ్రౌండ్ లో ఉత్సవాలు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక ప్రదర్శనలు. 5,000 మందితో ఫ్లాగ్ వాక్ చేయబోతా ఉన్నారట. ఇక మేఘ సందేశం రెండు రోజుల ముందే కేరళను తాకిన నైరుతి ఋతుపవనాలని చెప్పేసి ఒక వార్త గట్టిగా పాలపుంత కాదు అగ్నిపర్వతం గీసిన చిత్రం అట ఇది. అచ్చా, లావా ఇట్లా వచ్చేసి మొత్తం ఇట్లా పారుతుంటే ఇట్లా వచ్చిందట. మూగబోయిన మైకులు. చివరిదైన 7వ విడతకు ముగిసిన ప్రచార గడువు. 57 స్థానాల్లో రేపు పోలింగ్. ఈ అవినీతి శాఖకు చిక్కిన అవినీతి అధికారులు. ఏసీబీ వలలో ఒకేసారి 3. రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్యాలయంలో దగ్గర అర్ధరాత్రి హైడ్రామా జరిగిందట. ఈ ఎన్నికల ప్రచారం అనంతరం కన్యాకుమారిలోని భగవతి అమ్మ నాణయంలో ప్రధాని మోడీ. కన్యాకుమారిలో ప్రధాని ధ్యానం ప్రారంభం. రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ కాకతీయ తొలతోరణాలు తొలగిస్తే ఊరుకోం. చార్మినార్ ఎదుట నిరసనలో మాజీ మంత్రి కేటీఆర్. మీ ఆరోగ్యం బాగుండాలంటే మందులు వేసుకోవడంతో పాటు అర్జెంటుగా మీ వారితో సిగరెట్లు మానిపించాలి, లేకుంటే కష్టం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అట ఇవాళ. సో ఇది ఈనాడు పత్రిక. ఇక ఒకసారి ఏమేమంటదో మేడం. చీనంపై పీచేమూడు. అధికారిక చీనం మార్పులపై తెలంగాణ వాదుల నిరసన. వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత. నిర్ణయాన్ని వాయిదా వేసిన కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీలో చర్చించాకే తుది రూపని రేవంత్. చర్చల దశలోనే ప్రభుత్వ లోగో మార్పు. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. పూర్తి గీతం నివిడి 13:30 నిమిషాలు. సంక్షిప్త గీతం 2:30 నిమిషాలు మాత్రమే. జూన్ 2న ఉత్సవాల్లో గీతావిష్కరణ. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాల నేతలతో భేటీలో సీఎం వెల్లడి. మంచి సంగీతాన్ని ఎంచుకునే హక్కు కవిదే, తప్పెట్లయితుందని కోదండరాం. ఇక కాంగ్రెస్ లో గడబిడనంట. పాలన ఇంకా గాడిన పడలేదని చెప్పేసి ఇవన్నీ కాంగ్రెస్ లో గడబిడ. పాలన ఇంకా గాడిన పడనే లేదు. ఎందుకీ అనవసర వివాదాలు. గ్యారంటీలపై జనంలో వ్యతిరేకత. సొంత పార్టీ నేతల్లో అంతర్మదనం. అధిష్టానానికి అందిన ఫిర్యాదులు. అధికారిక లోగోపై వెనక్కి తగ్గడం వెనక అసలు కారణం ఇదేనా అని రాసుకొచ్చింది. కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం పంపబోతా ఉన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో సీఎం చర్చలు. సిపిఎం, ఎంఐఎంతో భేటీపై వివాదం. సోపతే చేతిరు కదా మీరు సోపతి చేయలే. బీఆర్ఎస్ బీజేపీలకు అందని పిలుపట. బీఆర్ఎస్ బీజేపీలకు అందని పిలుపట. రాజముద్రపై అరాజకీయం. చార్మినార్ను తొలగించడంపై హైదరాబాద్లను అవమానించడమైన కేటీఆర్. రాజకీయ కుట్రతోనే చీనంలో మార్పులు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు. సోనియాను బలిదేవత అంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ప్రజలు మర్చిపోలేదు. ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. చార్మినార్ వద్ద విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదే. రాష్ట్రంలో ఎక్కడా విత్తనాల కొరత లేనేలేదు. అవసరాల మేరకే జిల్లాకు విత్తనాలు సరఫరా. అందుబాటులో 68 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు. ఇక జూన్ 5 నాటికి మిగిలినవి సరఫరా చేయాలని చెప్పేసి అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. విజయవంతంగా అగ్నిబాన్. ఇక వాన వస్తున్నది. విత్తనం ఏది 10లోగా ఋతుపానాలు. అసమర్థ సర్కారుదట. అసమర్థ సర్కారట ఇది. పత్తి విత్తనాల సరఫరా సగమే అయిందట. మొత్తం 7 ఏళ్ల ముందే క్యాన్సర్ గుర్తింపు. ప్రత్యేక ప్రోటీన్లు బట్టి కొంతమేర సాధ్యమేనంటున్న యూకే పరిశోధకులు. ఆకలేస్తుంది నాన్న లే. రక్తం వస్తుంది, నొప్పి అవుతుంది. తండ్రి మృతదేహం వద్ద 2 ఏళ్ల కొడుకు రోదన. అయ్యో పాపం. పాల ప్యాకెట్ కోసం బయటకు వస్తే యాక్సిడెంట్ అయితే. మోదీ వర్సెస్ గడ్కారీ. బీజేపీ అగ్రనేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. గడ్కారీని ఓడించేందుకు మోడీ షా పావులు. వారికే చెక్ పెట్టడానికి నితిన్ ప్రతివ్యూహం. ఎన్నికల రిజల్ట్ను బట్టి ఎలా వెళ్లాలో ప్లాన్. ఆర్ఎస్ఎస్ నాయకత్వం ద్వారానే ముందుకు. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందట. 7 దశల నిరాశ. సుదీర్ఘ పోలింగ్ కలిసి వస్తుందనుకున్న బీజేపీ 400 సీట్లు వస్తాయని తొలుత గప్పాలు. తొలి దఫా నుంచే మారిన పరిస్థితులు. తుది అంకానికి లోక్సభ పోరు. ఉపాధిపై కేంద్రం పిడుగు. ఇలా పిడుగులు ఇవే ఇలా మొత్తం నమస్తే తెలంగాణలో పిడుగులు, డమడమలు, డిమడిమలు జరుగుతాయి.